ఏంటి దీనికి ముందు మీరేంటి? ఏది? మీ గత జన్మ? గత జన్మలో నేను ఒక హఠయోగి. హ్మ్. అప్పుడే అయిపోయింది నా ధ్యానం అంతా. అవునండి? ఆ! అదెప్పుడు తెలిసింది మీకు? అదే అంతకు ముందు జన్మ తుకారం. హ్మ్. మూడో జన్మ అది. హ్మ్. భక్త తుకారం. అదే సోల్ మళ్ళీ వచ్చింది. హ్మ్. పత్రిసార్ వర్క్ గురించి వచ్చినోండి నేను. హ్మ్. నాకు కర్మబంధనాలు ఏం లేవు. హ్మ్. సార్ గురించి తీసుకొచ్చిన సోల్ ఇది. హ్మ్. ఇది ఎట్లా జరిగింది అంటే నాకు తెలిసింది ఎక్కడ షిరిడీలో. హ్మ్. షిరిడీ మహారాష్ట్ర. అవును. 7 రోజుల ధ్యాన యజ్ఞం. హ్మ్. ఆ పర్మిషన్‌కి సార్ నేను పోయినాం. హ్మ్. వాళ్ళు పర్మిషన్ ఇయ్యలేదు ఫస్ట్. అయితే మీ ధ్యానం ఏంది ఆ శాంపుల్ మేము చూస్తామని చిన్న హాల్‌లో వాళ్ళు అరేంజ్ చేస్తే హ్మ్. సార్ అక్కడ డయాస్ ఎక్కే ముందే నాకు నువ్వు మరాఠీలో మాట్లాడు ఇక్కడ. హ్మ్. ఒక్క ముక్క కూడా హిందీ రావద్దు అన్నారు. హ్మ్. నాది ప్యూర్ మరాఠీ సార్. ఆంధ్ర, తెలంగాణ తెలుగు ఎట్లుంటే అట్లుంటది సార్. వద్దు హిందీలో చెప్తానంటే హ్మ్. ఒక్క ముక్క మాట్లాడొద్దు హిందీలో నువ్వు. మరాఠీలోనే చెప్పు వీళ్ళకి నువ్వు. హిందీలో నేను చెప్పుకుంటా అన్నాడు. నాకు టెన్షన్ అయిపోయింది అది. అంతా ట్రస్టీస్ అందరు ఎట్లా ప్యూర్ మరాఠీ వాళ్ళది. నాకు టెన్షన్ అయిపోయింది ఎట్లా చెప్పాలి వీళ్ళకి అనుకుంటున్నా. సార్ మైక్ తీసుకొని మాట్లాడుతున్నారు. ఒక ఆలోచన ఏమొచ్చింది అంటే పత్రి సార్కి అయితే మరాఠీ రాదు. పెద్ద టెన్షన్ పోయింది. నేను ఏం మాట్లాడుతున్నా ఆయనకు తెలియదు. కానీ వీళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్దాం అనుకొని ధ్యానంలో కూర్చున్న సార్ మాట్లాడే ఒక 5 నిమిషాలు. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఎవరైనా మంచి మరాఠీ మాస్టర్ ఎంటర్ అవ్వాలి. ఉన్నాడు సాయిబాబా ఆయననో ఇంకెవరో రావచ్చు అంటే ఓపెన్ గా పెడతాను నేను మిస్ కాల్. ఎవరైనా మరాఠీ మాస్టర్ వచ్చి ఈరోజు క్లాస్ చెప్పాలి. అది ఓకే అయితే మాకు ధ్యాన యజ్ఞం పర్మిషన్ వస్తుంది అనుకున్నాం. 2006 అప్పుడు గంట సేపు మామూలుగా లేదు అది. డోళ్యానే భగతో ధ్వని పరిసతో కానే పది చాలతో డోళ్యానే భగతో ధ్వని పరిసతో కానే పది చాలతో जिव्वेने रस चाकितो मधुर्य वाचे अमी बोलतो हाताने बहुसार काम करितो विश्रांति आध्यावया घेतो झोप सुखे फिरूनि उठतो हे ఈశ్వరా దయా. ఇది అభంగం. ఇది నేను ఎప్పుడు చదవలేదు. వచ్చింది అక్కడ. అల్టిమేట్ మెసేజ్ ఉంది అందులో. డోలియా అంటే మరాఠీలో కళ్ళకు అంటారు. కళ్ళతో చూస్తున్నది నేను కాదు ఎవడో చూస్తున్నాడు అని చెప్తున్నాడు అక్కడ. తుకారాంకు ధ్యానంలో వచ్చిన అనుభూతి అభంగం రాశాడు ఆయన. అదే అభంగం. అది వచ్చింది, అది చెప్తున్నాయి. ఇంకేం నాకు ఆ శ్లోకం దొరికింది, దాని మీద గంట సేపు మాట్లాడాను. నాకు శ్లోకం దొరకాలి అంతే. దాన్ని ఎట్లా లాగాలి నేను లాక్కుంటాను. భగవద్గీత శ్లోకం కానీ అభంగాలు కానీ వేదాలు కానీ ఇదే ఆ సబ్జెక్ట్ని ఎట్లా లాగాలి, ఎలా అప్లైట్ చేయాలో నాకు బాగా తెలుసు. డోళ్యానే భగతో ధ్వని పరిసతో కానే పది చాలతో కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి అంటే నా లోపల నుంచి ఎవడో వింటున్నాడు చూస్తున్నాడు. కాళ్ళు నడుస్తున్నాయంటే ఏదో శక్తి నాతో ఉంది. కానే పది చాలతో జివ్వేనే రస చాకితో మధుర్య వాచే అమి బోలతో. ఒక గులాబ్ జామున్ తెచ్చి బాడీలో ఎక్కడ పెట్టినా టేస్ట్ చెప్పలేము. జివ్వమే కావాలి. ఆ నాలుకెనుక ఏదో ఒక అతీంద్రియమైన శక్తి ఉంది. అది చెప్తుంది స్వీట్ గా ఉందా పుల్లగా ఉందా ఎలా ఉంది. జివ్వేనే రస చాకితో మధురి. జివ్వమే కావాలి దానికి. వాయిస్ వస్తుంది, మాట ఎక్కడి నుంచి వస్తుంది ఏ సైంటిస్ట్ చెప్పలేడు, కానీ మాట్లాడుతున్నాం మనం. జివ్వేనే రస జాకితో మధురి వాచే అమి బోలతో హాతానే బహుసారు కాము కరితో విశ్రాంతి ఆదావయా. దానం చేయాలన్నా ఇదే చెయ్యి, మర్డర్ చేయాలన్నా ఇదే చెయ్యి, దొంగతనం చేయాలన్నా ఇదే చెయ్యి. ఈ చేతి అనుకున్న శక్తి ఏంది? ఎవడది? డెడ్ బాడీ చేయి లేకపోతే కింద పడిపోతుంది. మన చేయి నిలబడుతుంది అంటే దీని వెనక ఒక శక్తి. ఆతానే బహుసారు కాము కరితో విశ్రాంతి ఆదావయా. దినమంతా అలసిపోతాం, రాత్రి నిద్ర ఎట్లా వస్తుంది? నిద్రపోయినాక ఏది గుర్తు లేకుండా ఉండి కూడా చచ్చిపోకుండా కాపాడేది కూడా ఆయననే. అతీంద్రియమైన శక్తి. గుండె ఆగిపోకుండా చూస్తారు, లివర్ ఫంక్షన్ అన్ని, కిడ్నీస్, మెటబాలిజం అంతా, రక్త ప్రవాహాన్ని, టోటల్ బాడీని కాపాడుతూ ఉంటది ఒక శక్తి. ఆ శక్తి పొద్దున్న లేపుతుంది. గేతో జోపు సుఖే పిరుని ఉటుతో. ఒక్కరోజు నిద్ర లేకుండా ఎంత అనీజీగా ఉంటాము. ఆ నిద్రలో ఫ్రెష్ అయిపోయి పొద్దున్న లేస్తున్నాం అంటే నిద్ర ఇచ్చేది ఆయనే. నిద్రపోయినాక చచ్చిపోకుండా చూసేది ఆయనది. తిన్నది అరిగిచ్చేది ఆయనే. బ్లడ్ తయారు చేసేది ఆయనే. పంపించింది ఆయనే. తీసుకెళ్లేది ఆయనే. మన ప్రమేయం ఏముంది? మీ ప్రమేయం లేకుండా మీ ముక్కులో శ్వాస నడుస్తుంది. ఏం అలారం సెట్ చేయలేదు. హార్ట్కి ఎవడో ఆర్డర్ ఇస్తలేడు. ఏదో శక్తి ఉంది అక్కడ.
హార్ట్ బీటింగ్ నడుస్తుంది, శ్వాస నడుస్తుంది. నాది నాది అంటాం, ఏముంది నీ చేతిలో? ఏం లేదు. మన ప్రమేయాలు లేకుండానే అన్ని జరుగుతున్నాయి. అంటే ఒక శక్తి నడిపిస్తుంది. దాన్ని పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? వదిలేండి, ఆ ఫ్లోలో వెళ్ళిపోదాం మనం. అప్పుడు చూడండి జీవితం ఎట్లుంటది. ఆయన చేతిలో మన దారం ఉండాలి, అద్భుతం ఉంటది జీవితం. అక్కడ షిరిడీలో ఈ విధంగా మీరు వచ్చింది. అప్పుడు క్లాస్ అంతా అయిపోయింది, స్టెప్స్ దిగుతాప్పుడు పత్రి సార్ని పట్టుకొని దిగుతున్నాను. ఎలా అనిపించింది సార్? సార్ ఎలా క్లాస్ ఎలా జరిగింది సార్, ఎలా వచ్చింది అంటే, నువ్వు కాదు మాట్లాడింది అన్నాడు ఆయన. టక్కున అదే అన్నాడు. నేనే కదా సార్ పక్కన కూర్చొని మాట్లాడింది అంటే, నువ్వు కాదే, అది తుకారాం వచ్చాడు ఈరోజు. నీ గత జన్మ, 3వ జన్మ అది. తుకారాం క్వాలిటీస్, సరెండర్నెస్, భక్తి యోగం, అదే నీకు ఇప్పుడు వచ్చింది. అందుకే నీ క్లాసెస్ అంతా అవే ఉంటాయి అన్న. ఆ వాసనలే నీకు ఉన్నాయి అంటే, అంత ఎన్లైటెండ్ మాస్టర్ ఫిజికల్ బాడీతో పోయినోడు ఎట్లా వచ్చాడు సార్ మళ్ళీ అంటే, ప్రొఫెసర్ రేంజ్ లోనే వస్తారయ్యా, నేర్చుకోవడాలు ఏమి ఉండయి. ఆ సోల్ అక్కడ కనెక్ట్ అయ్యి టైం రాగానే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు నేర్చుకోవడాలు ఏం లేదు. డెవలప్డ్ సోల్, ఓల్డ్ సోల్. నువ్వు మాట్లాడితే వేదాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. జనాలు ఇట్లా వెయిట్ చేస్తారు నీ వాయిస్ గురించి. అలాంటి శక్తితో వచ్చావు, అందుకు ఇంత పెద్ద వర్క్ నీతో అవుతుంది అన్నారు. అవన్నీ అయితే నాకేం తెలియదు మరి. కానీ ప్రాక్టికల్ గా వర్క్ మాత్రం చూస్తే జనాలే చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే హెల్త్ పరంగా మీరు ఏమన్నా పెద్ద ఇబ్బంది ఏదైనా పడ్డారా? ఏం లేదు, ఎప్పుడు కూడా ఏం లేదు. లివర్ ప్రాబ్లం వచ్చింది ఒకసారి. డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు 6 months కంటే ఎక్కువ ఉండవును అని. నేనేం అనుకోలేదు, ఓకే ఒకరోజు వస్తాము రోజు పోతాం, అంతకంటే ఇంకేముంటది. నాకు అనకాపల్లి క్లాస్కి వెళ్ళాలి, పత్రి సార్ ఇంట్లో ఉన్నారు, నైట్ ట్రైన్ ఎక్కాలి. సారే ఫోన్ చేశారు, ఎందుకు రిపోర్ట్ అదే రోజు వచ్చింది. పత్రి సార్ ఫోన్ చేసి, ఇంతకంటే క్లియర్వైన్స్ ఇంకేం కావాలి ప్రాక్టికల్. పత్రి సార్ ఫోన్ చేసి, ఇంటికి రా డిన్నర్కి నా దగ్గర అన్న. ఆయన పిలవడం ఏంది, ఇంట్లో తినకుండా నా బ్యాగ్ తీసుకొని ట్రైన్ టైం అవుతుంది, సార్ ఇంటికి పోయి కూర్చున్నా, మేడం ఏదో భోజనం తెచ్చి భోజనం చేయన్నారు. ఏం సార్ అన్న, అనకాపల్లి పోవాలి సార్, ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు ట్రైన్ ఉంది నాకు అంటే. ఎల్లు గారి కొద్దిగా హెల్త్ చూసుకో అన్నారు. ఏమైంది సార్, అంతా ఓకేనే అన్నారు. ఏమో రిపోర్ట్ అట్లా వచ్చింది సార్ అని బ్యాగ్ లో ఉండే రిపోర్ట్ ముందు పెట్టాను. ప్రిపేర్ ఫర్ డై అన్నాడు. ఏమనలేదు. ఏం సార్ మీరు ఉన్నాక ఇదేంది అని ఏం అడగలేదు. ఇది ఒక టెస్ట్ అనిపించింది. ఓకే సార్ అన్న, ఓకే బాయ్, నా వర్క్ అయిపోయిందంటే ఓకే, ఇంకేముంది అంతకంటే. నిజంగా నేను ఇంట్లో నా ఫైనాన్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి చేసినా అన్ని మా మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ రిపోర్ట్ చూసినాక ఏమేమి చేసి పెట్టా నేను అన్ని. ఆమెకు తెలియనికి ఎన్నో ఉండే, అన్ని చూపించిన, బుక్స్ లో రాసి పెట్టా అన్ని. ఇట్లా ఉంటది, పిల్లలను బాగా చూసుకో అన్ని చెప్పేస్తా. ఆ భోజనం ఆయనతో కూర్చోవడమే పెద్ద హీలింగ్. హీలింగ్ ఆ ప్రాసెస్ లో వచ్చేసింది నాకు. అనకాపల్లి వెళ్తున్నా సార్ అన్న, ఇంత ఫేస్ లో ఆ చలనం లేదు నాకు, భయము అనేది. ఓకే సార్ అంటాను. అనకాపల్లి వెళ్తున్నా అన్న, ఓకే కొద్దిగా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అన్నా. అంతే, ఓకే సార్ అన్నా. నేను ట్రైన్ ఎక్కి సైడ్ బర్త్ లో ఉన్నా నేను. నైట్ 1 o'clock పత్రి సార్ అప్రాన్ కోట్ వేసుకొని బ్యాగ్ పట్టుకొని వచ్చారు. కాంతివంతంగా ఉన్నాడు ఆయన, అంత లైట్. దగ్గరకు వచ్చి, ఏం సార్ మీరు వచ్చారు అంటున్నాను నేను. నాకేం తెలియదు, ఆ కాన్షియస్ లో నాకు తెలుస్తుంది. పడుకో సైలెంట్ గా అన్నారు. బ్యాగ్ జిబిపి అందులోంచి కత్తి తీశారు, ఇక్కడ నుంచి కట్ చేశారు నాకు. మొత్తం హాస్టల్ సర్జరీ మొత్తం 7 చక్రాల వరకు కటింగ్ అయిపోయింది. ఇట్లా ఓపెన్ చేసేది చూస్తున్నా. ఏం సార్ ఏం చేస్తున్నారు అన్న, ఒక్కోను అంటున్నాను అన్న సైలెంట్. లివర్ బయట తీశారు ఆయన, లోపల చెయ్యేసి అంతా క్లీన్ చేసి క్యారీ బ్యాగ్ లో వేసేది చూసిన. ఇంత ముద్ద క్యారీ బ్యాగ్ ని కట్టేసి విండో నుంచి పడుస్తున్నారు సార్. లోపల వాటర్ పైప్ కొట్టారు, అంత క్లీన్ చేసి అంత సెట్. బయట లివర్ ని క్లీన్ చేసి మళ్ళీ పెడతాప్పుడు కూడా చెప్తున్నా, సార్ కరెక్ట్ సెట్ చేయండి, డైజెషన్ ప్రాబ్లం అవుతుంది సార్ చెప్తున్నా. ఒకను అంటున్నారు ఆయన. సెట్ చేసి అన్ని క్లోజ్ చేసి మంచి ఎనర్జీ ఇచ్చి క్లోజ్ చేసినారు. ఏమనిపోలే అప్పుడు. ఓకే బాయ్ బాయ్ అనుకుంటే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయినారు సార్. తర్వాత విత్ ఇన్ 1 నిమిషం కూడా కాలేదు, నాకు ఆపరేషన్ థియేటర్ నుంచి బయట చేస్తే ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది. మెత్తగా అయిపోయింది బాడీ అంతా.
ఇకప్స్ వస్తున్నాయి. ఇకప్స్ వస్తే మెల్లగా లేచి ట్రైన్ నడుస్తుంది, మెల్లగా పట్టుకొని వాష్ బేసిన్ దగ్గర పోయినా నొప్పి కూడా తెలుస్తుంది. తెలుస్తుంది. ఆపరేషన్ అయింది, అన్ని అయిపోయినాయి. వాష్ బేసిన్ దగ్గర పోయి వామిటింగ్ చేసుకుంటే ఇంత బ్లాక్ వాటర్ బయటికి వచ్చింది. కర్మపక్షాలన సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం సర్వతీర్థాన్ని వందనం మోక్షదాయకం. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది. పత్రి సార్ నా బిడ్డ వెళ్ళిపోతే పొజిషన్కి వచ్చాడు, ఎట్లా పోనిస్తాడు ఆయన? ఆపరేషన్ చేసి అంత క్లియర్ చేసి సెట్ చేసి కొత్త జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు ఆయన. హాస్టల్ సర్జరీ జరిగింది, తర్వాత అన్ని నార్మలే. 15 years కింద జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. అనకాపల్లి పోయిన ప్రోగ్రామ్ చేసి వచ్చి పత్రిసార్ని కలవాలి కదా నేను. ఎక్కడ వచ్చినా రిపోర్ట్ ఇచ్చేవాడిని. సిటీకి వస్తే నాకు ఫోన్ చేసేది, సార్ డిన్నర్కో మధ్యాహ్న భోజనంకో ఎక్కడో ఏదో ఒక టైంలో ఎవరు లేనప్పుడు పిలిచేది సార్. నాకు ఇద్దరమే ఉండి మాట్లాడుకునే వాళ్ళం ఎప్పుడు ఆయనతో. అయితే ఎట్లుంది అన్నాను. ఏం సార్ ఏం చేస్తున్నారు అట్లా, ఇలాంటి పనులు కూడా చేస్తారా సార్ అంటే అవుతున్నాడు ఆయన. సార్ ఎప్పుడు సార్ ఎక్స్పోజ్ కాలేదు, మామూలు సిద్ధులు లేవు ఆయనకు. చచ్చిపోయేటోళ్లకు ఎంతో మందిని బయటికి తీసుకొచ్చినాడు ఆయన. అలాంటి మహానుభావుడికి ఆయన చూడాలంటే నా కళ్ళు కావాలి అనిపించేది. ఆయన గురించి జీవితం పెట్టకుండా ఇంకెవరి గురించి సార్, దేని గురించి ఇక లైఫ్ అనిపించేది. అట్లా నా స్పీడ్ బాగా పెంచుకున్నా. మళ్ళీ ప్రతి శ్వాసలో కృతజ్ఞత ఉంటుంది నాకు పత్రి సార్ గురించి. ఆయన గురించి పనిచేయాలని బాగా ఆఖరి శ్వాస వరకు పనిచేస్తాను. పత్రి సార్ లాగా తిరుగుతాను. స్పిరిచువల్ సెక్యూరిటీ అంత బాగుంటుంది అక్కడ. జాతకం పనిచేయదు, వాస్తు పనిచేయదు, ఏ దోషాలు మీ దగ్గరికి రావు, దేవతలు వస్తారు. అట్లా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో అది. ఇట్లా 3వ జన్మ తుకారాం గుండి, 2వ జన్మలో హఠయోగి గుండి హిమాలయాస్ లో ఉన్నాను. ఒక జన్మ సెకండ్ వరల్డ్ వార్ లో ఉన్నా హిట్లర్తో, 1944 to 48 అప్పుడు జరిగింది. అప్పుడు ఉన్నాను. హిట్లర్కి నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే తక్కువ టైంలో లక్షల మందిని ఎట్లా చంపాలి ఆ ఐడియా ఇచ్చింది నేను. ఇట్లా చేయి ఎగిరిపోతారు అని ఇచ్చిన అది పెద్ద కర్మ నాకు అనుకుంది. గుట్టలాగా చేసుకున్న పాపకర్మ అది. తక్కువ టైంలో ఎక్కువ మందిని చంపే ఐడియా ఇచ్చిన కర్మకు తక్కువ టైంలో ఎక్కువ మందిని ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే మార్గాన్ని ఎంచుకొని వచ్చిన. మళ్ళీ ఇదే నా లైఫ్. పిరమిడ్ సొసైటీకి నాకు ఆ వర్క్ గురించి తీసుకొచ్చారు. అందుకే షార్ట్ పీరియడ్ లోనే నా స్పీడ్ బాగా ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఒక రౌండ్ తిరిగానని 10,000 మంది వస్తారు, నాకు కనెక్ట్ అయిపోతారు బాగా. మొన్న వెస్ట్ బెంగాల్ వెళ్తే 3,000 మంది ఆడిటోరియం నిండిపోయింది, బయట జనాలు. ఆంధ్ర మన తెలంగాణ సైడ్ ఆర్మూర్కి వెళ్తే అక్కడ 3-4 వేల మంది. ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది అది? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పెరిగినాం. ఇదే చక్రాలన్నీ దాటడం అని, ఇంతకంటే ఇంకేం కాదు. ప్రాక్టికల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. మన మాటకు అంత అట్రాక్ట్ అవుతున్నారు జనాలు. అదే దైవశక్తి, డివైన్ ఎనర్జీ. అంతే. నాకు నారాయణఖేడ్ వెళ్ళాను ఒకసారి, ఇది 20 years బ్యాక్. ప్రోగ్రామ్ అంతా చేసుకొని కార్ ఎక్కినాక వైఫ్ హస్బెండ్ వచ్చి ఏడుస్తున్నారు. ఏమైందమ్మా అన్న? మీరు పెద్దోళ్ళు సార్, పెద్ద పెద్ద మాస్టర్స్, పెద్ద పెద్ద ఇండ్లకి వెళ్తారు, మా ఇంటికి ఎక్కడ వస్తారు సార్? మీ పాదం ఒక్కసారి మా ఇంట్లో పడాలని మాకు ఉంది సార్ అంటే. అందులేముంది, ఆయన పేరు అడిగితే దత్తు అన్నాడు. అందులేముంది, వెళ్దాం నడు దత్తు, ఎక్కడ ఇల్లు దగ్గరే ఉంది సార్ అన్నాడు. సరే అని కారు దిగి ఆయనతో వెళ్తున్నాను. గుడిసే ఉంది అంతే, రౌండ్ హట్, సెంటర్ లో అది ఉంది, హోల్ ఉంది, చిన్న డోరు. లోపల ఏం దత్తున్నా ఇంట్లో ఉంటావా అంటే, నా బెడ్రూమ్ కిచెన్ హాల్ అంతా ఇదే సార్, పెట్రోల్ పంప్ లో పనిచేస్తా సార్ అన్నాడు. ఓ అనుకున్నా, పోయి కూర్చున్నా. కింద ఫ్లోరింగ్ లేదు, ఆ పేడతో చేసింది ఉంది. కూర్చున్నా. అలా మిసెస్కి అడిగిన, ఏముందమ్మా భోజనం అన్న? కొద్దిగా రైస్ ఉంది సార్ అన్న. మరి దాని కర్రీ ఏమైనా ఉందా అంటే, ఏం లేదు సార్ పచ్చడి ఉందని. తీసుకురా అన్న. ఇంత అన్నం పెట్టి ఆవకాయ పచ్చడి వేసింది, అవి కలుపుకొని తిన్నా. 4 ముద్దలు తిని, ఓకే దత్తు వెళ్తున్నా, ఇంకా మంచిగా అవుతుంది, పోతే అద్భుతంగా ఎదుగుతాను, పత్రిసారి గురించి బాగా పనిచేయాలి అని వచ్చిన 3 అంతస్తుల బిల్డింగ్ అయింది అది. ఆ ప్లేస్ నెలకు ₹1,00,000 రెంట్లు వస్తున్నాయి. చెప్తాడు ఆయన ఇప్పుడు కూడా.
ఎక్కడ కలిసింది ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళు వైఫ్ హస్బెండ్. ఏం తినిపోయినావు సార్, మా పాపాలన్నీ తినిపోయినాను ఆ రోజు, నా జీవితం మారిపోయింది సార్ అన్నాడు. ఏం చేసింది ఏముంది అక్కడ, మనం వెళ్ళాము అంతే. మనకు ఛానల్గా చేశాడు పత్రి సార్ అక్కడ, మన ఎన్నుకున్న అదృశ్య శక్తులే అవి. అక్కడ ఉండి చేసేది కూడా మనం కాదు కదా, అంతే మరి వాళ్ళు వచ్చి వాళ్ళకు మన ద్వారా చేపిస్తున్నారు అంతే గాని. అవునండి. ఎంతో మంది చెప్తున్నారు, నా ఎదురు కూర్చున్నారు సార్, రాత్రి నేను మెడిటేషన్ లో కూర్చున్నా, ఎంతో బాధతో దాల్చుకున్నా, కరెక్ట్ గా నా ఎదురు ఉన్నారు సార్ మీరు అంటుంది. చాలా మంది చెప్తున్నారు. నాకు తెలియకుండానే హాస్టల్ కూడా వెళ్ళిపోతుంది, నాకు అది తెలియదు, వాళ్ళు చెప్పే వరకు కూడా తెలుస్తలేదు. అవన్నీ ముందు ముందు అవి కూడా తెలుస్తుంది. మనం కాన్షియస్ గా ఉండి దాని మీద మనం ఫోకస్ పెట్టట్లేదు జరుగుతుంది. పని చేస్తే తెలుస్తుంది. చాలా మందికి హీలింగ్స్ జరుగుతున్నాయి అంట. వన్ సైడ్ బాగా నొప్పితో ఏడుస్తుంటే ఒక ఆమె తలుచుకొని పండుకున్నదంట. నేను పోయి క్లీన్ చేసి వచ్చిందంట ఆమె చెప్తున్నా. ఇప్పుడు ఇవి కూడా కొన్ని ప్రమాదకరమైనవి ఏంటంటే, అక్కడికి వెళ్తే ఆరోగ్యం బాగుపడుతుందని, ఇంకోటి బాగుపడుతుంది అని కాకుండా, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ ధ్యాన మార్గం ఎదగాలని వస్తే మిగతావన్నీ బై ప్రొడక్ట్స్ లాగా వస్తాయి. ఏంటంటే ఇవి చేస్తున్నాం కాబట్టి దీనికోసం మనం ఇక్కడికి వెళ్ళాలని వస్తే వాళ్ళకి ఒక దాంట్లో వచ్చినట్టుగా ఉండి మళ్ళా అదొక స్వార్థంతో చేసినట్టుగానే అనిపిస్తుంది. లేదు, అందుకే నేను అవేర్ చేస్తా కదా, అక్కడ ఆగిపోవద్దు. ఇవి బై ప్రొడక్ట్స్, ఇవన్నీ సిద్ధులు వస్తాయి మనకు, సిద్ధుల దగ్గర ఆగిపోవద్దు. నేను ఎప్పుడు పట్టించుకోను ఇవన్నీ. నేను వైజాగ్ లో కూడా ఒక వైఫ్ హస్బెండ్ ఇట్లా 10 years అయింది సార్, కోటీశ్వర్లం, పిల్లలు కాలేదు సార్, మీ నోట్తో చెప్తే ఏమైనా అవుతుందేమో, తిరగని డాక్టర్ లేడు సార్ అంటే నేనేం చేయాలమ్మా అన్న, నాకేం తెలియదమ్మా అవన్నీ. కాఫీ తాగకుండా కూర్చున్నా, నాకు టైం కాలేదు, ట్రైన్ది 3 days ప్రోగ్రామ్ నాకు, ఆ నైట్ కూడా అక్కడ ఉండాలి నేను. అయితే నీ కర్మనే ఉంటుందమ్మా, దానికి ఏ డాక్టర్ ఎవడు ఏం చేయలేడు. ఈరోజు నైట్ 3 గంటలు ధ్యానంలో కూర్చో, పిల్లలు ఎందుకు కాలేరో నీకు తెలుస్తుంది పో అన్న క్యాజువల్ గా. నిజంగా ఇంటికి పోయి 3 hours ధ్యానంలో కూర్చుంటే ఆమె క్లియర్ మెసేజ్, గత జన్మలో 8 మంది పిల్లలు ఆమెకు. ఆమె ఆ విసుకొచ్చేసి ఇంకో జన్మ అంటూ ఉంటే నాకు పిల్లలే వద్దు అనుకున్నది గట్టిగా. సేమ్ అదే మేనిఫెస్ట్ అయింది. ఇట్లా అనిపించి ఇట్లా వచ్చింది సార్ అంటే, నువ్వు చేసుకున్నావు కదమ్మా, ఏ బ్రహ్మదేవుడు రాయడు తలరాత, నువ్వే అనుకున్నావు కదా వద్దని. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ నేను రియలైజ్ అయినా అంటే, తెలుసుకున్నావు కదా, నీకు బ్యాంక్ కూడా లోన్ ఇస్తాడు, ఆయన ఎందుకు ఇయ్యడమ్మా, పో మంచి అబ్బాయి పుడతాడు, మహేష్ బాబు లాగా ఉంటాడు పో అన్న. నాకేదో నోటుకు వచ్చింది చెప్పిన, నిజంగా మహేష్ బాబు లాగానే ఉన్నాడు, అంత స్మార్ట్ ఉన్నాడు బాబు. వాక్ శుద్ధి ఇవన్నీ ఏంది, ఇది మన యూనివర్స్ మన బాడీతో మనతో చేపిస్తుంటారు. ఆ క్షణంలో ఆ ఎనర్జీస్ వచ్చి ఏం పని చేపిస్తుంది, ఏం పలికిస్తుందో కూడా తెలియదు.